కాదు, కృతజ్ఞతతో పాటుగా ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడు శ్రమలు తొలగిపోతాయి కదా, కష్టాలు తొలగిపోతాయి. ప్రార్థన అనుభవాలు స్తుతులు అనుభవాలుగా మార్చబడతాయి. విజయాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, సాహస కార్యాలు చేసి ప్రభు అనుకొనని అద్భుతాలు చేస్తాడు. అప్పుడు విశ్వాస జీవితంలో మనమేం చేయాలంట? వెరీ గుడ్, ప్రభుకి స్తుతి చెల్లించాలి, లేకపోతే మహిమపరచాలి. సాక్ష్యం చెప్తున్నాడు కదా, ప్రభువా నీకే మహిమ. గొప్పతనం కలిగినప్పుడు, ఆశీర్వాదాలు కలిగినప్పుడు, దీవెనలు పొందుకున్నప్పుడు నా గొప్పతనం నా వలన జరిగింది అని అతిశయపడటం విశ్వాస జీవితానికి తగిన మాట కాదు కదండి. ప్రభువా నువ్వు చేసావు ఇది, అయ్యా ఇది నీకు చెందింది, మహిమ నీకే, ఘనత నీకే, నా డబ్బులన్నీ నీయే, నా ఆస్తంతా నీదే, నా యవ్వనం నీదే, నా బలం నీదే, నా సర్వం నీకే అని ప్రభుని మహిమపరిచే అనుభవం విశ్వాసికి ఉండాలి అనే సత్యం ఈ కీర్తనలో మనం చూస్తాం.